నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటకు ధాన్యం తోలిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బు పడేలా చూస్తాం. రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్. అన్నా క్యాంటీన్ వద్ద నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పశుమతి రామ్ లక్ష్మణుల ఆర్థిక సౌజన్యంతో జరిగిన అన్నదానం. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పురస్కారాలు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. పాలనా మెరుగుదలకు 3 రోజులు శిక్షణ పొందుతున్న సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఆడిటోరియం వద్ద 35,374 మంది రైతులకు బకాయి పడిన ధాన్యం సొమ్ము 674,47 నాదెండ్ల మనోహర్ సోమవారం విడుదల చేశారు. కార్యక్రమంలో తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికొలపూడి గోవిందరావు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చెల్లించని 1,674 కోట్ల ధాన్యం బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన సొమ్ము రైతుకు సకాలంలో వేయకపోవడం వల్ల రోడ్డెక్కవలసి వచ్చిందని చెబుతూ ఖరీఫ్ పంటకు ధాన్యం తోలిన 48 గంటల్లోనే రైతులకు జమ చేస్తామని ప్రభుత్వం తరపున తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు కూడా మాట్లాడారు. మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం, గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను. ఎందుకంటే 90 రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక. 90 రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు. ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందులో ఉంటారు. ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టాం. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగిన భావన మీలో రాకుండా, మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, రైతు దాని తోలుతో తెప్పు డబ్బు పడుతూ తెలియని పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం. ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకే వెళ్తే లారీ తెచ్చుకోమంటాడు, లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి వెళ్తుంది, రైస్ మిల్కి వెళ్తే తడిసిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమంటాడు, లేదా రైస్ మిల్లో పార్టీకి వెళ్తే దింపుకుంటారంటాడు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని దాన్ని తోలిన తర్వాత ఈ రోజులో డబ్బులు ఇవ్వకుండా 1,674 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. బీపీసీ శాఖలు ఎప్పుడో ఉన్నారో తెలిసాడు మీకు. దాని వల్ల మిల్లర్స్ కొనుక్కున్న తర్వాత తగ్గించి కొనుక్కున్న తర్వాత బీపీసీ శాఖలు ఓపెన్ చేస్తారు. కాబట్టి రైతులు ఈ రోజు అధికారులని మా మంత్రి గారు కూడా గమనిస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా సార్ మీరు అడ్వాన్స్ గా బీపీసీ శాఖలు ఓపెన్ చేసి ఒక రైతుని ఇదివరకు డైరెక్షన్ మనం మార్చుకొని చెప్తాము. ఏదైతే ఆర్బీకే శాఖకి వెళ్తే మీకు ఆయన పర్మిషన్ ఇవ్వాలి, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత లారీ ఏదో తెచ్చుకోవాలి, ఆ లారీ తెచ్చుకోవాలి
కాబట్టి ఇది రైతుకు సంబంధించింది. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మా మంత్రి గారు ఉన్నారు, మీరందరికీ రైతు న్యాయం చేయండి. పాత సిస్టమ్స్ వచ్చి చెప్పి ఈ రోజు ఎలా అయితే మీరు ఎక్కి 2 ఏళ్ళ లోపలనే మొన్న కూడా రైతు అడుగుతున్నాం, సార్ మేము తోలు చాలా రోజులైంది, ఎప్పుడు డబ్బులు వస్తాయంటే మనోహర్ గారికి, కళ్యాణ్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి కూడా అడిగితే ఎక్కడో చోట అప్పు చేసిన డబ్బులు ఇస్తాం తప్ప రైతు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. మనోహర్ గారు చెప్పడం 10 రోజులు ఇస్తానని కూడా ఆయన ముందే చెప్పారు. ఆ ప్రకారం మాట నిలబెట్టుకునేందుకు ఎన్ని అవసరం పడినా సరే ఈ రోజు మా మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ పోరాటం వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సరే ఈ శాఖ న్యాయం చేయాలంటే రైతును ఆదుకోవాలని చెప్పి మీ చొరవకి పేరు మీకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి రైతులందరూ కూడా ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. ఈ సమావేశం రైతు సోదరులందరూ కూడా మంచి జరగాలని, మంచి జరపాలని ప్రభుత్వాన్ని, అధికారులను, అనధికారులను కోరుకుంటూ స్థానిక తాలూకా సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. వెంకటరామనగూడెం టీడీపీ నాయకులు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పసుమర్తి రామ్ లక్ష్మణ్ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గత 94 వారాలుగా అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ఎస్ కృష్ణమోహన్, ఎరుబండి సతీష్, కాకర్ల సుభద్ర, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, పి రాంబాబు, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇది 94వ వారం లెక్క ప్రకారం. అయితే ఈవేళ ఇక్కడ అన్నదాత తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పసుమర్తి రామ లక్ష్మణ్ వారు ఈవేళ ఈ కార్యక్రమానికి అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఎంతో ఉదాత్తమైన ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకుని మనం అన్నా క్యాంటీన్ వచ్చేదాకా చేస్తానను. ఆ మాట ప్రకారంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మనం అన్న మాట నిలబెట్టుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈవేళ మరి రాష్ట్ర ఖజానాని ఖాళీగా అప్పచెప్తే మరి 1వ తారీఖునే పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు. కానీ ఈవేళ మరి 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం కానీ, మరి గవర్నమెంట్ ఉద్యోగులకి జీతభత్యాలు ఇవ్వడం కానీ జరుగుతుందంటే అది క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఆంధ్ర ప్రజల సహకారంతో ఈవేళ అత్యంత భారీ మెజార్టీతోటి 164 సీట్లతోటి ఓటమి ఏర్పాటు చేసి దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే మోడీ గారి సహకారంతో ఈవేళ రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో 94 వారాలు కంటిన్యూగా పూర్తి చేసుకొని ఇంకా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున మన గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా 3 రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం కూడా అందరికీ ఫ్రీగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ వారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెంకటరామనగూడెం గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ వారు అయిన పసుమర్తి రామలక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కడుపు నింపాలి అనే ఉద్దేశంతో 2014-19 సంవత్సరం అధికారంలో ఉంటుండగా 5 రూపాయలకే టిఫిను భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన వెంటనే వాటిని మూసివేసి పేదల కడుపు కొట్టాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం అధికారం వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తాం, అప్పటి వరకు కూడా కొనసాగించవలసిందిగాని పిలుపునివ్వడంతో ఆ పిలుపుతోటి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారు,
నేనున్నాను. పేదలకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే వరకు కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తానని ప్రతి మంగళవారం కూడా అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బుద్దాల కన్వెన్షన్ హాల్లో నెలవారీ సంగీత నృత్య సాహితీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కళా పోషకులు రాష్ట్ర నాటక పరిషత్తుల సమన్వయ కమిటీ అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ట్రాక్ సింగింగ్, శ్రీ నృత్య ప్రియ డాన్స్ అకాడమీ నాట్యాచారిణి కుమారి నరకుల సాయి శ్రీప్రియ ఖండవల్లి వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. బీవీఆర్ కళాకేంద్రం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎన్వి రమణారావు సభా ప్రారంభం చేశారు. బుద్దాల వెంకటరామారావు అధ్యక్షతన కస్బా పెంటపాడుకు చెందిన మేనా నానేజీకు గౌరవ పురస్కారం, నాట్యాచారిణి శ్రీ నృత్య ప్రియా డాన్స్ అకాడమీ నాట్యాచారిణి నరకుల సాయిప్రియకు నాట్యరావులే పురస్కారం అందించారు. వేలూరుపాడు గిరిజన వరద బాధితుల సహాయార్థం 40,000 రూపాయల ఆర్థిక విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో ఎగ్గి నాగబాబు, నిమ్మకాయల సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, పిటి వెంకన్న, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. సీతారామ సోదరుడు మేనా ధనం ఛత్రమై నిలచి ఉండ ఫోటోస్ మంది అభిమానులు ఇంతమంది అభిమానులు రండి గాంధీ గాంధీ గారు పూర్వం సత్కరిస్తున్నారు. అయితే అభివృద్ధిలోనూ తన పాత్రని ఈ బీవీఆర్ కళాకారులు నానాజీ గారు రావాలండి. ఇందాక ఒక బలం ఉందండి, బలంగా ఉన్న మీకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బహుశా నాకు తెలుసుండగా ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం ఏంటంటే ఏదైతే మంచి ఆరోగ్యంలో ఉండి యవ్వనంలో ఉండి ఈ నాటక రంగం మీద కానీ ఈ వీధి మీద ఉన్నటువంటి మక్కువతోటి ఎంతో పేరు ప్రఖ్యాతులు గట్టించి చివరి రోజుల్లో ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను ఇబ్బంది పడేటటువంటి కళాకారుల్ని ఆదుకునేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఒక సామాజిక సేవా తత్పరులైనటువంటి ఒక మంచి వ్యక్తిని ఎన్నిక చేసుకోవడం, అలాగే కళారంగంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులను కూడా ఎంపిక చేసి వారికి సన్మానం పేరుతో ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ వారి మిత్రులు కానీ వారందరి సహకారంతో ఒక కళాకారుడు కొన్ని నెలల పాటు ఆరోగ్యంగాను ఆర్థికంగాను ఆదుకునేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. ముఖ్యంగా ప్రతి నెల కూడా గత 32 సంవత్సరాలుగా ఆపదలో ఉన్నటువంటి అవకాశాలు లేక వార్ధక్యంలో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులకు చేయూతను అందివ్వాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి నిరంతరంగా సమాజంలో సేవాభావంతో మంచి సంస్కారంతో చక్కటి కుటుంబ బాధ్యతను నెరవేర్చుకున్నటువంటి వ్యక్తుల్ని మనం గుర్తించి వారి ద్వారా వారి సన్నిహితుల మిత్రుల ద్వారా ఆర్థిక సత్కారానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎక్కడా జరిగిన రీతిలో ఒక తాడేపూడి పట్టణంలోనే ఇంత సుదీర్ఘకాలం ఇంత పెద్ద మొత్తాలు మనం ఈ దాతల యొక్క సహకారంతో తాడేపూడి యొక్క ప్రజల సహకారంతో మాత్రమే చేయగలుగుతున్నాం. మిత్రులు నానాజీ గారు అంటే ధనంగారు సోదరుడు. ధనంగారు చిరంజీవి ఫాన్స్కి తొలినాడులోనే సేవా కార్యక్రమాలు ఫాన్స్ని సేవా కార్యక్రమాల వైపు నడిపించినటువంటి వ్యక్తుల్లో ధనంగారు. ఆయన బాటని అనుసరించి ఆయన సోదరుడు నానాజీ గారు ఏదో సేవా కార్యక్రమాలు చేయడం, ఆ కార్యక్రమాలకి మా పాతూరి సభ్యులు కానీ అందరం కూడా అందులో మేము పాల్పంచుకుంటాం. ప్రతి కార్యక్రమంలో ఆయన ఆ ధనంగారు ఆశిస్తూ ఆ భగవంతుడి ఆశిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు ఇంకా చేసే విధంగా శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని, అలాగే ఈరోజు అవార్డు అందుకున్నందుకు ఆయనకి మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. 10% నేర్చుకున్నాం మనం. ఆయన 100%
నాలెడ్జ్ గల వ్యక్తి ఆయన. ముత్తాల రామారావు గారు ఇప్పుడే కాదు, అన్నయ్య ఉండగా ఆయన ఆగస్టు 22 పుట్టినరోజు, చిరంజీవి పుట్టినరోజు, రామారావు గారు పుట్టినరోజు కలిపి ఒకే రోజు వెంకటరామ థియేటర్లో చేయడం జరిగింది. మేము అప్పటి నుంచి రామారావు గారు అంటే మాకు చాలా అభిమానం. 35 సంవత్సరాలు బట్టి నిజంగా ఇందాక ఆయన చెప్పారు, నెల నెల సర్వీస్ అంటే చాలా కష్టమైంది. నేను నిన్న మొన్న 3 రోజులు బట్టి మిత్రుల్ని బంధువుల్ని పిలుస్తుంటే అవి బాబు రామారావు గారు ఎలా చేస్తున్నారు నెల నెల అనిపించింది నాకు. అటువంటి రామారావు గారు ఇంత కార్యక్రమం చేస్తారంటే భగవంతుడు ఆయనకి ఆశీస్సులుండి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ మెడలో దండలు చాలా బరువుగా ఉన్నాయి. నాకు బరువుగా బాధ్యత చెప్పేది సర్వీస్, ఆయనతో పాటు నెలకు ఒక సర్వీస్ అన్న సేవ చేస్తాను. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి 6 ఫిర్యాదులు వచ్చాయి. డ్రైన్ సమస్యలపై 1 ఫిర్యాదు, స్ట్రీట్ లైట్స్ సమస్యపై 2 ఫిర్యాదులు, ఏపీ టిట్కో సంబంధించిన 2 ఫిర్యాదులు, శానిటేషన్పై 1 ఫిర్యాదు స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి సోమవారం PGRS పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనే కార్యక్రమంలో మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గర కంప్లైంట్లు మాకు చెప్పినట్లయితే నేను స్వీకరించి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, లీకేజ్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ కానీ, డీసిల్డింగ్ ఆఫ్ డ్రైన్స్ కానీ, అట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయి కానీ మేము వెంటనే రెక్టిఫై చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీద కంప్లైంట్ తీసుకొని మేము ఒక అక్లాట్మెంట్ కూడా ఇస్తాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి. ఈరోజు ఇప్పటివరకు 6 కంప్లైంట్లు వచ్చి 6 కంప్లైంట్లు ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళ నుంచి మేము యాక్షన్లు తీసుకొని తిరిగి వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి ఇది 1 or 2 డేస్లో దీనికి సొల్యూషన్ ఇస్తామండి. గతంలో వచ్చిన కంప్లైంట్ నాన్ ఫైనాన్స్, స్ట్రీట్ లైటింగ్, డీసిల్డింగ్ ఆఫ్ డ్రైన్స్, లీకేజ్ రెక్టిఫికేషన్ చేసామండి. వాటర్ పొల్యూషన్, వాటర్ ట్యాంకర్ ఇవ్వడం అట్లాంటి వెంటనే రెక్టిఫై చేసామండి. రోడ్లు, డ్రైన్లు అడిగారు, దానికి బడ్జెట్ చూసుకొని కౌన్సిల్లో పెట్టి మేము ఇవ్వడం జరుగుతుందండి. అలాగే టిట్కో ఇల్లు మీద ఉంది. టిట్కో ఇల్లు మీద కానీ గవర్నమెంట్ ఒక 2-3 నెలలు ఒక నిర్ణయం తీసుకొని అన్ని ఇల్లు అలాట్ అయినట్టు చేస్తుందండి. ఆ కంప్లైంట్లు కూడా రిటర్స్ చేస్తామండి. ఇవన్నీ ఫైనాన్స్ కొంచెం టైం పడుతుందండి. నాన్ ఫైనాన్షియల్ అన్నీ వెంటనే చేస్తున్నామండి. పంచాయతీ పాలన పెరుగుదలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లుగా మండల అభివృద్ధి అధికారి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. మాస్టర్ ట్రైనీగా రవిచంద్ర వ్యవహరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ పెరుగుతున్నటువంటి ఈ స్థానిక సంస్థల యొక్క వాటి పనితీరు, వాటిని మెరుగుపరచుకోవడానికి సర్పంచులకి అలాగే కార్యదర్శులకి మరోసారి అవగాహన కల్పించి వారి గ్రామ పంచాయతీ యొక్క విధులు, బాధ్యతలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఇలాగా రకరకాల అడ్మినిస్ట్రేషను, అలాగే ఇప్పుడు ఏవైతే మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్ ఉన్నాయో అది సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్, ఘన వ్యర్థాల నుండి సంపద తయారీ కేంద్రాలుగా చేయాలని, మళ్ళీ మరోసారి ఇవన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం వారు ఆదేశించున్నారు. దాని మీద పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ మీద గ్రామ పంచాయతీల పాత్ర కానీ, అలాగే ఈ మార్కెటింగ్ చేయడం, ఈ మనకి వర్మీ కాంపోస్ట్ను ఉత్పత్తి చేసి పంచాయతీలకి స్వయం సమృద్ధి కలిగే విధంగా వారే నిర్వహించుకునే విధంగా మరి వర్మీ కాంపోస్టింగ్, మార్కెటింగ్ చేయడము, అలాగే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించేటటువంటి విధానం. మనం ప్రతి సంవత్సరం కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనేటటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని వీధి దీపాల నిర్వహణ ఈ నెక్స్ట్ ఇది 3 రోజుల్లో డిజైన్ చేయడం జరిగింది. తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జనసేన జిల్లా కార్యదర్శి కేశవపట్ల విజయ్ ఆధ్వర్యంలో సోమవారం వానపల్లిగూడెం శివాలయంలో బొలిశెట్టి శ్రీనివాస్ పేరిట పూజలు జరిపారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్లు, ప్రోటీన్ పౌడర్లను అందించారు. పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, గౌరవ అధ్యక్షులు వడబాల నారాయణమూర్తి, కేశవపట్ల విజయలు మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడని, భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అత్తిలి బాబీ, కొమరాడ చిన్న, నాని, కేబుల్ నాగు, చప్పా లక్ష్మణ్, మధుశ్రీనాయుడు, పవన్, లక్ష్మణరావు తదితరులు జన సైనికులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే మన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిది 16వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా మరి మనందరూ కూడా వారోత్సవాలు చేయడం జరుగుతుంది. 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా మరి వారోత్సవాలు జరుగుతాయి. ఈరోజు దాంట్లో భాగంగా మరి 12వ తారీఖు ఈరోజు శివాలయంలో అభిషేకం, అర్చన, మరి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, ఫ్రూట్స్, బ్రెడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది తాడేపల్లిగూడెం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కేశిభట్ల విజయ్ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇవాళ ఇంకా సుమారు 3-4 కార్యక్రమాలు కూడా ఉండడం జరిగింది. ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన మున్సిపల్ చైర్మన్ అయిన కాడి నుంచి కూడా సేవ చేసిన వాడే నిజమైన నాయకుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన అలవాట్లే మాకు కూడా ఆయన సేవ చేసి ప్రజల చేత ఎన్నుకోబడి అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. 16వ తారీఖు తాడేపల్లిగూడెం అంతా కూడా పండగ వాతావరణం నెలకొల్పుతుంది. ఎందుకంటే మన ప్రీతం నాయకులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు జరపడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజున మన బీసీ సంక్షేమ సంఘం తాడేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కేశభట్ల విజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున సోమవారం సందర్భంగా వానపల్లిగూడెం శివాలయంలో స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమం జరగడం జరిగింది. తదుపరి అనంతరం మన గవర్నమెంట్ హాస్పిటల్లో గల వృద్ధులకు, అలాగే పేషెంట్లకు, అలాగే డెలివరీ అయినటువంటి మహిళలకు అందరికీ కూడా పళ్ళు మరియు బ్రెడ్, పౌష్టికాహారం పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఈ వారోత్సవాల్లో చేస్తుండగా కూడా మిగతా వారు కూడా ఎన్నో సేవక అన్నదానాలు కూడా చేయడం జరుగుతుంది. ఈయన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన ఎమ్మెల్యే గారు, ఆయన భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలతో పాటు ఆయు ఆరోగ్యాలు కూడా ఇచ్చి రానున్న రోజుల్లో ఆయన ఒక కీలకమైన ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టి తాడేపల్లి అభివృద్ధికి తోడ్పడతారని. బొలిశెట్టి శ్రీను గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో వానపల్లి శివాలయంలో కేశవభట్ల విజయ్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజలు చేయడం జరిగింది. అలాగే తదుపరి కార్యక్రమం కింద ఈ తాడేపల్లిగూడెం మన ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న రోగులకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ అలాగే బ్రెడ్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా తోటి సహచర జన సైనికులకు, వీర మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే బొలిశెట్టి శ్రీను గారికి మరెన్నో కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఈ కార్యక్రమాలన్నీ మా సహకరించిన మా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రావులపాలెం నుండి తాడేపూడెం వస్తున్న ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ఢీకొనడంతో దాన్ని నడుపుతున్న షేక్ బాజీ అనే తాపీ కార్మికుడు మృతి చెందాడు. బస్సు రావులపాలెం డిపోకు చెందింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు పాలైన షేక్ బాజీని తాడేపూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తుండగా మృతి చెందాడు. 45 ఏళ్ల బాజీకు భార్య మస్తాన్ బీబీ, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తాడేపూడెం ప్రతిపాడు మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్లు గోతులుగా ఉండడంతో బస్సు రాంగ్ రూట్లో వస్తున్నట్లు తెలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాక అక్కడ నుంచున్నారండి. నేను పత్తిపూడి వెళ్తున్నానండి. దాన్ని కేకేశారు, బాగా వచ్చేస్తున్నామని. బ్రేక్ కొట్టానండి. ఇద్దరు రోడ్డు క్రాష్ అవుతున్నారు. ఈ కుర్రోడు ఏమో రోడ్డు మీద డివైడర్ మీద నుంచి పడి మనోడు కాల్ కింద పెట్టాడండి. ఈ లోపల రాంగ్ రూట్లో వచ్చేసి పలానా బస్సు 8-3 రావులపాలెం బస్సు వచ్చి రాంగ్ రూట్లో కొట్టేసిందండి. ఎమ్మగా తలకే తగిలేసిందండి. అంబులెన్స్ ఫోన్ చేసామండి. 40 నిమిషాల దాకా రాదమ్మా, తణుకులో ఉంది, గుడాన్ని లేదన్నారండి. ఏం చేయాలి తలక 2 ఆటోలను అడిగామండి. వాళ్ళు కూడా రామన్నారండి. ఏమన్నా బస్సు తీసుకుని పెహద్గార్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఇక్కడ కాదు, ఇది కేసు అవ్వాలి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ తీసుకొచ్చామండి. ఇది జరిగింది. ఏమి ఇక్కడ వచ్చిందర సిలిండర్లు అవి పెట్టారండి, చనిపోయాను అంటున్నారండి. రాంగ్ రూట్లో వచ్చిందండి. చాలా మంది వీడియోలు తీసారండి. మా టెన్షన్ మాది కదండి. మా మనిషి గుద్దినప్పుడు
అలా పడిపోయినాడు సేవలాగా. నా టెన్షన్ నాదండి. ఫోటోలు అయితే తీశాను కానీ వీడియోలు గట్రా తీయలేదండి. అది రాంగ్ రూట్లోనే జరిగిందండి. కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారండి, ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నారు. ఈ లోపల బస్సు ఎక్కించుకుని మేము తీసుకొచ్చేసి ఏమండి అయితే మేము చెక్ చేయలేదండి. పిల్లలండి, ఒక అమ్మాయి అబ్బాయి అండి, తాపీ మేత్రండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నమస్తే అండి, నేను మీ మాధవీలత. వైష్ణవి హాస్పిటల్ 12 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు హార్దిక శుభాభినందనలు. వైష్ణవి హాస్పిటల్ నందు పాయిజనింగ్ కేసులు, అలాగే యాక్సిడెంట్ కేసులు, బర్నింగ్ కేసులు, పాము కాటు, విష జ్వరాలు మొదలకు అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులకైతే ఆపరేషన్లు మరియు అత్యవసర వైద్య సేవలు 24/7 అందిస్తున్న ఏకైక హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్. అడ్రస్ తాడేపల్లిగూడెం, ఆపోజిట్ BSNL ఆఫీస్. ఫోన్ నంబర్ 9951550283 నంబర్ మీద సంప్రదించండి. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా DD సౌకర్యం మరియు RTGS, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. కార్గిల్ రజత జయంతి మహోత్సవం సందర్భంగా అలంపురం TBR సైనిక్ స్కూల్లో సోమవారం పరమవీర చక్ర అవార్డు గ్రహీత మేజర్ సంజయ్ కుమార్కు విద్యార్థులు సాదరాభివందనం చేశారు. TBR విద్యా సంస్థల అధినేత భోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్గిల్ యుద్ధంలో మేజర్ సంజయ్ కుమార్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. మిలిటరీ గొప్పతనాన్ని, ప్రతి ఒక్కరూ సైనికుడిగా దేశానికి కొంత సేవ చేయాలని, సైన్యంలో ఉండవలసిన క్రమశిక్షణ, దేశభక్తి, ఆత్మస్థైర్యం పెరుగుతాయని విద్యార్థులకు వివరించారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ మహోత్సవం సందర్భంగా 20 సంవత్సరాలు గడిచినందుకు గాను కార్గిల్ యుద్ధం జరిగి ఈరోజు మన TBR సైనిక్ స్కూల్లో ప్రత్యేకించి మన పరం వీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ గారు మన స్కూల్కి రావడం జరిగింది. వచ్చి మన పిల్లలందరూ ఇన్స్పైర్ చేసేలాగా వారి యొక్క సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక మహాభాగ్యంగా భావిస్తూ మన పిల్లలందరికీ కూడా ఆయనతోటి మంచి మెసేజ్ ఇప్పించడం జరిగింది. అలాగే ఇది ఒక గొప్ప గౌరవంగా సూచిస్తూ TBR సైనిక్ స్కూల్ తరపున సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ గారికి పాదాభివందనంతో పాటు పాద చరణాలను కూడా కడిగి అది నెత్తి మీద చల్లుకొని, ఇలాంటి మహనీయుడు గొప్ప యుద్ధకారుడు అంటే సైన్యంలో పరంవీర్ చక్ర రావాలంటే దానికి యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. అలాగే బుల్లెట్లు గుండెలో దూసిపోతున్నా కానీ ముందుకు జరిగి శత్రువుల్ని చీల్చి చెండాడి చాలామందిని మట్టుబెట్టి ఏదైతే లక్ష్యం ఇచ్చారో కార్గిల్ కొండల మీద, హిల్ టాప్ మీద, ఆ లక్ష్యాన్ని కూడా ఛేదనలో వారి యొక్క కమాండర్ గారు చనిపోయినా కానీ ముందు కేగి ఆ శత్రువుని చాలామందిని మట్టుబెట్టి మన కార్గిల్ కొండను మనకి వశం చేసుకునేలాగా సంజయ్ కుమార్ గారు అప్పుడు 22 సంవత్సరాల వయసులో ఆ విధంగా ఆయన యొక్క లీడర్షిప్ స్కిల్స్, యుద్ధ నైపుణ్యం ప్రదర్శించి శత్రువును తరిగొట్టారు. 25 years कारगिल का रजत जयंती समारोह और TBR सैनिक स्कूल में आज यहाँ आने का मौका मिला. बच्चों में उत्साह देके काफ़ी अच्छा लग रहा है, क्योंकि बच्चों में जो शिक्षा और दीक्षा जो सैनिक इस स्कूल में दी जा रही है, जो सैनिक के प्रति सैनिक की भावना उसमें उत्पन्न की जा रही है, वो सबसे महत्वपूर्ण है. मैं सेकंड टाइम TBR सैनिक स्कूल में आया हूँ और मुझे आज बहुत अच्छा लग रहा है. मैं रावत सर से भी यही कह रहा था कि जब मैं पिछली बार आया था, इस बार उससे अच्छा आपके बच्चों के बीच में उत्साह और आपके बच्चों में जो एक देश प्रेम और देश के प्रति भावना जो है वो और ज़्यादा बड़ा है. क्योंकि जो स्कूल में बच्चों को अगर आप फर्स्ट क्लास से लेकर 12th तक का एजुकेशन अगर आप वही सैनिक स्कूल की तरह दोगे जो बाकी सैनिक स्कूल की तरह है, वो दूसरे बड़े स्कूल हैं, तो आप अपने स्कूल के जो बच्चे हैं जब वो बाहर कहीं निकलेंगे, चाहे वो किसी भी फील्ड में जाएं, वहाँ पे जाने के बाद वो जो छवि है इस सैनिक स्कूल की वो उसमें वहाँ दिखेगी जाके. तो बहुत बहुत धन्यवाद इन बच्चों का भविष्य बनाने के लिए और इन बच्चों को एक रास्ता दिखाने के लिए आगे, ताकि वो अपने देश के और अपने प्रदेश का या बाकी अपने माँ बाप और अपने स्कूल का नाम ऊंचा कर सकें. భీమడోలు మాదిరి కళాశాలలో సోమవారం నషాముక్తు భారతి అభియాన్ పేరిట డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భీమడోలు సిఐ రవికుమార్, ఎస్ఐ సుధాకర్, SEB సిఐ గిరిజా సత్యకుమారి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల నెలకొనే అనర్థాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల కరెస్పాండెంట్ K ప్రేమ్ కుమార్, ప్రిన్సిపాల్ పెనుమూడి బాలు, భీమడోలు SEB సిబ్బంది పాల్గొన్నారు. వ్యసనం అనేది దరిచేరనివ్వకపోవడం, దాని మీద ఆధారపడకుండా మనం వ్యక్తిత్వం మనం నిర్మించుకోవడం అనేది ముఖ్యం తప్ప ఇది
డ్రగ్ కాదు అనేది ఏది మీరు డ్రగ్స్ వినియోగించకపోయినా ఈ సమాజాన్ని డ్రగ్స్ నుంచి విముక్తం చేయగలిగేటువంటి అవకాశం మీకు ఉంది. 14500 ఈ నెంబర్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీ చుట్టూ ఉండేటువంటి సమాజం మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ చుట్టూ బెల్లం చుట్టూ ఏగా తిరిగినట్టు సమాజం తిరుగుతూ ఉంటుంది. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి మీరు ఈ డ్రగ్స్ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మీ సమాచారాన్ని చాలా ఈజీగా తెలుసుకోగలరు. మన చుట్టూ తిరిగే ఆటో డ్రైవర్స్, మన చుట్టూ కాలేజ్ వదిలే టైం కరెక్ట్గా సెంటర్లో కాసు కూర్చునేట్టు రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా ఒక్కో డబ్బు కొట్టేయండి అంతే, ఫ్రీగా మిగిలిన పని మేము చూసుకున్నాం. బట్ మన బాధ్యత తెలిసి ఒకవేళ అనుమానం ఉండి కూడా మనం ఆ టైంకి రియాక్ట్ కాకపోతే, సరైన చర్య తీసుకోకపోతే, దాని గురించి బాధ్యత వహించకపోతే ఆ తర్వాత అతనే ఉన్మాదిగా మారి మనం వెంటపడే అవకాశం ఉంటుంది, మనల్ని వేధించే అవకాశం ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, మన మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది. మీకు డ్రగ్స్ అలవాటు అంటే మనకు తెలియకుండానే జరుగుతాయి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బర్త్డే ఉందని చెప్పేసి ఇస్తారు చాక్లెట్స్, అందులో ఏమన్నా మీకు తెలియదు. సీఏగా చెప్పినట్టు అపరిచితుల నుంచి పరిచయం నుంచి కూడా ఫస్ట్ ఈ డ్రగ్స్ కొంతమంది అలవాటు చేసుకుంటారు. ఆ బానిసైన వాళ్ళు డ్రగ్ కన్జ్యూమర్సే, తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తా డ్రగ్ పెడ్లర్స్. ఎందుకంటే ఈ వ్యసనానికి బాన్స్ అయ్యి దానికోసం డబ్బు కావాలి. వీళ్ళలో పేరెంట్స్ దేనికి ఇస్తారు? డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వరు కదా. సో వాళ్ళు డబ్బు సంపాదనకి బాధ్యతగా వాళ్ళే డ్రగ్ పెడ్లర్స్ మీకు అలవాటు చేస్తారు. ఎంతమంది అలవాటు అయితే అంత నమ్మచ్చు కదా, దాని ద్వారా డబ్బు సంపాదించు. వాళ్ళు నాశనం అవ్వడంతో కాకుండా మన పక్క వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు నేరాలు కూడా మీకు గుర్తుంచుకోండి, పేపర్లో చైన్ స్నాచింగ్, ఇంకా చాలా బ్లేడ్ మ్యాచ్, డ్రగ్ అడిక్ట్స్, అబ్యూస్, ఇవన్నీ కూడా టీనేజర్స్ యువతే. టీనేజర్స్ అంటే 20 సంవత్సరాలు, 16 నుంచి 20 సంవత్సరాల లోపు ఎక్కువ మంది ఉన్నారు. తాడేపుగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా కొండలరావు ఆదివారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సుబ్రహ్మణ్యం సివిల్ ఎస్ఐగా దేవరపల్లి బదిలీ అయ్యారు. గతంలో కొండలరావు తాడేపుగూడెం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపుగూడెంలో ట్రాఫిక్ వ్యవస్థ క్రమబద్ధీకరణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నా పేరు కొండలరావు. నేను గతంలో తాడేపుగూడెం చేసిన అనుభవం ఉంది. నాకు తాడేపుగూడెం ప్రజలతోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకు ట్రాఫిక్ మీద పూర్తి అవగాహన ఉంది. నేను శ్రీ వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ గారు ఉత్తర్వు ప్రకారంగా తాడేపుగూడెం ట్రాఫిక్లో జాయిన్ అయ్యాను. తాడేపుగూడెం డిఎస్పీ మూర్తి గారు, అలాగే తాడేపుగూడెం టౌన్ సిఏ గారు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పూర్తి క్రమబద్ధీకరిస్తాను. అలాగే ప్రజలు కూడా నాకు సహకరించి మన ట్రాఫిక్ని మంచి మన్నలు పొందుతారని మంచి ట్రాఫిక్ మంచి తీరులో తీసుకురావాలని నా ఉద్దేశం. కాబట్టి నాకు కూడా అందరూ సహకరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. స్థానిక తాలూకాపీ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద వరుసగా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పి రామలక్ష్మణ్, మంగళవారం మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ నుండి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇంకా ఆగస్టు 15 ప్రభుత్వ కార్యక్రమం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి 12, 13, 14 3 రోజులు కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ కంటిన్యూషన్ జరుగుతుంది. 15వ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇక్కడ మరి అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది. మరి అలాగే ఇంకా 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఇప్పుడు 100 క్యాంటీన్లు ఓపెన్ అయితే అందులో ఫస్ట్ క్యాంటీన్గా ఇక్కడ ఈ తాలూకా ఆఫీస్ సెంటర్లో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా రేపటి రోజున ఈవేళ సోదరుడు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మణుల ఆధ్వర్యంలో ఈవేళ జరుగుతుంది. రేపు మా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ
మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో రేపు జరుగుతుంది. అలాగే బుధవారం నాడు మన శాసనసభ్యులు నా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి అమ్మగారి ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అన్న క్యాంటీన్లు ప్రాచుర్యం గురించి మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్న తర్వాతే ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రోత్సహించే విధంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం పిడికిలు బిగించి ఖచ్చితంగా పేద ప్రజల మరి ఆకలిని తీర్చాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు ప్రారంభం జరుగుతుంది. ఇంకా వందలాది క్యాంటీన్లు అన్ని చోట్ల కూడా ప్రారంభం అవుతాయని చెప్పి తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మనకి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎప్పుడూ నిర్విఘ్నంగా జరగాలని చెప్పి మనసా వాచా కర్మణ ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక జోలపాలెంలోని శివాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పాలూరు బలసలరావు, పాలూరు సందీప్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పాలూరి బోరయ్య, పాలూరి సాయికృష్ణ, లింగం శ్రీను, బండి బలసలరావు, దోలం నాగు, గంటి సుబ్బారావు, రామకృష్ణ, పోతురాజు, పి సురేష్, సిద్ధు, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి జయంగా పనిచేసే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు 16వ తారీఖున పుట్టినరోజు. అంటే వారం రోజుల నుంచి కార్యక్రమాలు చేతం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఓ పవన్ కళ్యాణ్, ఓ చిరంజీవి లాంటి వాళ్ళకి వారం రోజులు 10 రోజులు కార్యక్రమాలు చేతం జరుగుతాయి పుట్టినరోజుల కట్ట. అలాంటిది మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని గారికి ఇక్కడ రాష్ట్రంలో ఈయనకి వాళ్ళకే జరుగుతుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కానీ, అలాగే మొన్న ఎమ్మెల్యే కింద ఓడిపోయినా కానీ ఆయన ఎక్కడా కూడా ఎవరైనా పిలిస్తే ఆయన సొంత రూపాయలు ఇచ్చి ఏదైనా ఆపద వచ్చిందంటే కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే అవినీతి లేని వ్యక్తి, ఓన్లీ నీతిగా పనిచేయాలి, తాడేపల్లిగూడెం అభివృద్ధి జయంగా పనిచేయాలనే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. రేపొద్దున ఈ 5 సంవత్సరాలు అభివృద్ధే కాదు, నెక్స్ట్ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం ఆయనకి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఇవ్వాలని ఈ రోజు జోలపాలెంలో శివాలయంలో పూజలు చేస్తాం. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా పెడతాం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా గత 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన జోలపాలెం 16వ వార్డులో శివాలయంలో ఉదయం అభిషేకం, పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ అనేక సేవా కార్యక్రమాల్లో గత 5 సంవత్సరాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. అందులో ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు కలజేయాలని 10 మందికి దానం చేస్తే అది ఆయనకి అభివృద్ధికి అన్ని రకాలంచాలని మన అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యుల వారి జన్మదినోత్సవం సందర్భంగా వారం రోజులు పట్టణంలో వారోత్సవాలు జరపడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు జోలపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఎమ్మెల్యే గారి పేరు మీద అభిషేకము జరిపించడం జరిగింది. తదుపరి ఈరోజు మధ్యాహ్నం శాంతి కోసం అన్నదాన కార్యక్రమం జరిపిన 50 మంది ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా కార్యక్రమం చేపట్టారు. హర్ ఘర్ తిరంగా పట్టణ కన్వీనర్ తమరాడు చిన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వతంత్రం సమరయోధుడైన సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలను శుభ్రపరిచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, రామగారి సత్యనారాయణ, పాటే నాగేశ్వరరావు, నవీన్ బెనర్జీ, గంగాధర్రావు, రాజా, జయప్రకాష్, అంజీ, సూర్యకుమారి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా ఈ రోజున 9వ తారీఖు నుంచి ఈ 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అలాగే మన ఆగస్టు 15లో భాగంగా ఈ రోజున స్వతంత్ర కోసం పోరాడి అమరులైన వాళ్ళ విగ్రహాలని స్వచ్ఛత కార్యక్రమం చేసి ఆ విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళని గౌరవించుకునే కార్యక్రమాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ వాళ్ళందరూ కూడా మంచి శక్తులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన స్వాతంత్రం రావటం కోసం ఎవరైతే మన దేశాన్ని మనల్ని కాపాడటం కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించిన సైనికుల యొక్క గౌరవించుకునే కార్యక్రమంలో ఈ రోజున 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమం చేపట్టడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమం చేపట్టడం. 77వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర మరియు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చాలా ప్రత్యక్షంగా తీసుకున్నట్టు తెలిసింది. దానిలో భాగంగా ఈ రోజున స్వతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధుల విగ్రహాలని శుభ్రపరచడం, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని బాగు చేయడం, తర్వాత వాళ్ళని ఒక పూలమాలేసి అలంకరించి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధుల చరిత్రని మరొకసారి కూడా నెమరు వేసుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున స్థానిక బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మేము పార్టీ కార్యకర్తలందరూ కూడా శుభ్రపరిచి ఆయనకి పూలమాలలు మేము వేసి ఆయనకి నివాళులు తెలపడం జరిగింది. ఈ రోజున మరి స్వాతంత్రం వచ్చిన 77వ సంవత్సరం జరుగుతున్న పరంగా దేశంలోని ప్రతి ఒక్క యువతకు కానీ దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వతంత్ర సమరయోధుల చరిత్రను తెలుసుకోవాలని, జాతీయ భావాలు ప్రతి ఇంటికి చేర్చాలని, హర్ ఘర్ తిరంగా భాగంగా ప్రతి ఇంటికి కూడా 30 జెండాలను ఎగరేయాలని పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చింది. దానిలో భాగంగా మీ రోజు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని జాతీయ భావాలని దేశంలో ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చేరవేసే విధంగా మీరు హర్ ఘర్ తిరంగాలో భాగంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా వాళ్ళ విగ్రహాలను శుభ్రం చేసి ఇవాళ వారికి పలు చోట్ల పూలమాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన నమస్కారం. ఏరియా ఆసుపత్రి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఇవ్వవలసిన 3 నెలల జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఏరియా ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గత 3 నెలలుగా కాంట్రాక్ట్ జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన చేశారు. బకాయి జీతాలు చెల్లించాలని, పీఎఫ్ బకాయిలను, ఈపీఎఫ్ బకాయిలను వెంటనే జమ చేయాలని, పని భారానికి అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు జి సురేష్, రాంబాబు, శ్రీనివాస్, కుమారి, రమణమ్మ, వెంకటలక్ష్మి తయారులు ఆందోళనకు నాయకత్వం వహించారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తాతారావుకు వినతిపత్రం అందించారు. గత 3 నెలలుగా ఈ కార్మికుల జీతాలు ఇవ్వట్లా. మరి వీళ్ళ కార్మికులకి జీతాలు ప్రతి నెల పడేలాగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప వీళ్ళకి వచ్చే జీతాలే తక్కువ. ఆ జీతాలే 3 నెలలు పెండింగ్ ఉన్నాయంటే మరి 100 రోజుల పాటు ఈ కార్మికులు ఈ రోజుకి ఏమీ లేకుండా, జీతాలు లేకుండా బతుకుతూ మరి సంవత్సరాలు పెంచుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు చేయవలసి వస్తుంది, పని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. ఆ కాంట్రాక్ట్ని పిలిపించి జీతాలు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ కాంట్రాక్టర్లు మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మరి వీళ్ళకి రావాల్సిన పిఎఫ్ కానీ, సిసిఎస్ బకాయిల ఈసీఎస్ బకాయిలు కానీ ఈ పేరుకుపోయి 5 సంవత్సరాల నుంచి పిఎఫ్ మరి వీళ్ళకి నోట్ చేయట్లేదంటే ఈ కాంట్రాక్టర్లు మరి చాలా విచిత్రమైన పరిస్థితులు. మరి ఈ పిఎఫ్ని వీళ్ళ జీతాల్లో కట్ చేసేసుకుంటున్నారు. అలాగే వాళ్ళు కూడా వేయవలసింది 50% వాళ్ళు కూడా వేయకుండా వీళ్ళ జీతాల్లో కట్ చేసుకున్న సొమ్ము కూడా జమ చేయకుండా ఈ సొమ్ము అంతా కాంట్రాక్టర్ దగ్గర ఉంచుకుంటున్నాడు. ప్రభుత్వం చర్య తీసుకుని ప్రతి నెల 1వ తారీఖునే వీళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం.
తాడేపల్లిగూడెం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి గడిచిన 4 నెలల నుంచి 5 నెలల వరకు జీతాలు ఇవ్వాలండి. ఆ జీతాలు ఇవ్వకపోగా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి పిఎఫ్ కట్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఆ పిఎఫ్లు ఇట్లా ఈఎస్ఐ కార్డులు సదుపాయం కల్పించాల. ఇదే ప్రాబ్లంని సూపరింటెండెంట్ గారి దృష్టికి, కాంట్రాక్టర్ దృష్టికి, సూపర్వైజర్ దృష్టికి, పిఆర్ఓ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినా మా ప్రాబ్లం అయితే సాల్వ్ అవట్లా. మా దగ్గర నుంచి ప్రతి నెల పిఎఫ్కి సొమ్ము కట్ చేసుకుంటున్నారు, కానీ మా అకౌంట్లో మాత్రం, మా కార్మికుల అకౌంట్లో మాత్రం జమ అవట్లా. దీని నిమిత్తం చాలాసార్లు కలెక్టర్ గారి దృష్టికి, వీళ్ళ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళినా మా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. కనుక గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, హాస్పిటల్ సిబ్బంది, అధికారులు, కలెక్టర్ గారు మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 650 రూపాయల కాడి నుంచి మేము చేస్తున్నాం సార్. కానీ 108 వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, వెనకాల ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా తీసుకొచ్చిన వాళ్ళ సేవలు కూడా మేమే చేస్తున్నాం సార్. కరోనాలో కూడా సార్ మా ప్రాణాలకు అర్పించి మేము చేసాం సార్. కానీ మా గురించి మా గురించి ఎందుకు గుర్తించలేదో మరి మన పెద్ద సార్ తెలియాలని మేము అర్థం చేసుకోం. కానీ కాంట్రాక్టర్ గారు కూడా 4 నెలల జీతాలు కానీ 5 సంవత్సరాల పిఎఫ్లు కానీ ఏమీ వేయలేదంటున్నారు. మాకు ఆందోళనగా ఉంటుంది సార్. మేము కష్టపడి చేసి గొడ్డుల్లో కష్టపడుతున్నాం, కానీ మాకు కొంచెం మీరు మాకు కొంచెం ధైర్యం ఇస్తే నిండా ఫుడ్ పెడితే చాలండి సార్. దేవి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ వారు ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం మత్తు మందులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేవి ఎడ్యుకేషనల్ ఫౌండర్ మల్లెపూడి మిత్ర విద్యార్థులకు మత్తు మందుల వలన కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి, నల్లమందు, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వలన యువత జీవితాలను, కెరియర్ను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంగ్లో ఇండియన్ స్కూల్ ఏవో గురజాడ మల్లిక కూడా విద్యార్థులకు మత్తు మందుల వల్ల వచ్చే అనర్థాలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీచర్లు మోహన్, ఫణీంద్ర, దేవి ఎడ్యుకేషన్ సభ్యులు కృష్ణ, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని ఆదేశాల మేరకు నిషాముక్త్ భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం, అంటే భారతదేశము మత్తు మందుల రహితంగా ఉండాలనేటువంటి కోరికతో ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని అందరినీ కూడా యువతలో అవగాహన కల్పించమని ఆదేశించడం జరిగింది. మేము మత్తు మందులకు బానిసైనటువంటి వ్యక్తులను మంచి వ్యక్తులుగా మార్చడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు దేశంలో డ్రగ్స్ ప్రభావం విపరీతంగా ఉంది. దాన్ని గమనించిన మన భారత ప్రభుత్వం డ్రగ్స్ రహితమైనటువంటి భారతదేశాన్ని చూడాలనేటువంటి కోరికతో ఏమిటంటే యువతకి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని జరుగుతుంది. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా పెంటపాడుకు చెందిన వెలగల దానిరెడ్డి లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు కృష్ణమోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం నుంచి శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటలకి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే భక్తులు విశేషంగా తరలి వచ్చి మహాశివుని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదము మరియు అన్న సమారాధన దాతలు మన వెలగల దానిరెడ్డి గారు, వారి ధర్మపత్ని లక్ష్మీకుమారి దంపతులు, వారి కుమారుడు వెలగల కృష్ణమోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం అయినది. అన్నదానంలో కల్లా అన్నదానం గొప్పదానం అంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన దాతలకి
ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి నిరునేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆలయ కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక 28వ వార్డులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఇవి 2 స్టేజ్లో ఉన్నాయి. లార్వా స్టేజ్లో ఉన్నాయి. ఇంకొక వారం పోతే ప్యూపాలోకి వస్తాయి. 4 రోజులు, ఇంకొక 4 రోజులు పోతే దోమ కింద వచ్చేస్తుంది. దోమను మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. కనుక మనం ఏం చేయాలి? వారానికి ఒకసారి తప్పనిసరిగా ఇటువంటివన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీళ్లు మీరు భద్రపరచుకోవాలి కావాలి. కానీ ఏంటంటే దాని మీద మూతలు ఉంచాలి. వర్షపు నీళ్లు కాదని చెప్పేసి అట్లా కూడా మీరు ఊరుకుంటే కనుక ఈ విధంగా ఇవి వీటిని లావారంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఇవే కదా అనుకుంటారు. ఇవి కుడితే మనకు వచ్చేంటి జ్వరాలు వస్తాయి. ఆ జ్వరాల గురించి ఏం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళిపోయి మా ప్లేట్లెట్లు తగ్గిపోయినాయి, రక్తనాళాలు తగ్గిపోయినాయి, ₹1,00,000 వాళ్ళ బిల్లు వేస్తూ ఉంటారు. అంత మనం నివసించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలమ్మా. రోగాలు ఎక్కడో లేవు, మన చుట్టుపక్కల ఉన్నాయి. మనం చేసుకునే విధానం బట్టే మనం కరెక్ట్గా చేసుకుంటే కనుక ఈ వ్యాధులన్నింటి నుంచి కూడా మనకి రక్షణ వస్తుంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.